అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే అండి, మీ జాతక ఫలితాలు ఎలా రాసుకోవాలి అండ్ ఎలా తెలుసుకోవాలి, ఒక ఆర్డర్ వైజ్గా అనేది ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి సార్. చూడండి సార్, ఇక్కడ మనకు ఫస్ట్ మన D1 చార్ట్ చూడగానే మన రాశి తెలుసుకోవాలి సార్. రాశి తెలుసుకున్న తర్వాత నక్షత్రం తెలుసుకోవాలి సార్. తర్వాత లగ్నం తెలుసుకోవాలి సార్. మన రాశికి లక్షణాలు ఎలా ఉంటాయి, మన నక్షత్రానికి లక్షణాలు ఎలా ఉంటాయి, మన లగ్నానికి లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలి సార్. తర్వాత మన జాతకంలో ఉచ్చస్థితిలో గ్రహాలు ఏమన్నా ఉన్నాయా, నీచ స్థితిలో గ్రహాలు ఏమన్నా ఉన్నాయా, వక్రీకరించిన గ్రహాలు ఉన్నాయా, అస్తంగత్వం అయిన గ్రహాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ చేరికలు ఉన్నాయా, ఆ గ్రహ చేరిక గ్రహాలు ఏమన్నా కలిసి ఉన్నాయా, 2 లేదా 3-4 గ్రహాలు కలిసి ఉన్నాయా, ఉంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేసి తెలుసుకోవాలి సార్. దానికి తర్వాత ఈ గ్రహ చేరిక ఉంటే అది యోగాలు ఇవంతా వస్తాయి సార్. శివరాజు యోగము అంటే ఏంటి, గురుమంగళ యోగం, ఇది గురువు సూర్యుడే సార్. శివరాజు యోగం గురువు సూర్యుడు కలిసి ఉంటే శివరాజు యోగం అంటాం. గురుమంగళం అంటే గురువు కుజుడు సార్. గజకేశ్వరం అంటే గురువు చంద్రుడు కేంద్రంలో ఉంటారు సార్. తర్వాత విపరీత రాజయోగము, తర్వాత నీచభంగ రాజయోగం సార్ అన్నమాట. నీచభంగ రాజయోగం అంటే ఉచ్చస్థితి నీచ స్థితి, ఒకే రాశిలో 2 గ్రహాలు, ఒక గ్రహం ఉచ్చ స్థితి ఇంకో గ్రహం నీచ స్థితి కలిసి ఉండటము. విపరీత రాజయోగం అంటే 6, 8, 12 భావాలు కలిసి ఏదో ఒక స్థానాల్లో ఉండడం అనమాట. అంటే 6వ స్థానం అధిపతి, 8, 12వ స్థానం అధిపతులు 6లో కానీ 8లో కానీ 12లో ఉంటే దాని విపరీత రాజయోగం అంటామండి. తర్వాత లాస్ట్ జాతకం చూడంగానే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే చాలు సార్. మనం జీవితంలో ఏదో రోజు పైకి వెళ్తామనేసి ఖచ్చితంగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే పంచమహాపురుష యోగం ఉందా, మనకు తెలుసు కదా సార్. నెక్స్ట్ చూపిస్తాను లోపల. తర్వాత దిగ్బలము, మన జాతకంలో ఏమైనా దిగ్బలాలు ఉన్నాయా. 7 గ్రహాలకి దిగ్బలం ఉన్నాయి కదా సార్. దిగ్బలమే మన జాతకంలో ఉందా, అది మన జాతకంలో బలం అన్నట్టుగా అర్థం అండి. ఉన్నాయా లేవా. తర్వాత ధర్మకర్మాధిపతి యోగం ఉందా అంటే 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి కలిసి ఉండటం. ఇవి మెయిన్ మనగా చూసుకోవాలి సార్. చూడండి, ఇక్కడ ఇచ్చాను సార్ రాశి, నక్షత్రము, లగ్నం. D1 చార్ట్ చూసుకోవాలి సార్. ఎప్పుడు ప్రతి ఒక్కరికి D1 చార్ట్ ఇంపార్టెంట్. ఈ D1 చార్ట్లో ఇక్కడ మకర రాశి, నక్షత్రము, లగ్నం మేష లగ్నం సార్, అలా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉచ్చస్థితి నీచ స్థితి ఏమన్నా ఉన్నాయా, వక్రీకరణ గ్రహాలు, గ్రహ చేరిక. ఇక్కడ ఇచ్చాను చూడండి సార్, పంచమహాపురుష యోగం. గురువు అంటే అంశయోగం సార్. అది అంటే కేంద్రంలో ఆ గ్రహము లగ్నం నుంచి కేంద్రంలో గురువు అనే గ్రహము సొంత ఇంట్లోనే ఉండాలి, అది ఉచ్చస్థితిలోనే ఉండాలి సార్. అలా అనమాట. అంశయోగము, భద్రయోగము, మాలవ్య యోగము, రుచిక యోగము, శశి యోగము. ఈ 5 యోగాల్లో ఏదో ఒక యోగం ఉంటే చాలు సార్. మనం ఏదో ఒక చెట్టుకు కాలు పెట్టుకొని పైకి వెళ్ళిపోతాం కదా సార్, అలా ఉంటుంది సార్. ఇది ఒక నిచ్చెనలాగా ఉపయోగపడతాయి సార్ ఈ యోగాలు. ఎప్పుడు సార్ అంటే ఈ యొక్క అంతర్దశ జరిగినప్పుడు అనేట్టుగా అర్థం అండి. పంచమహాపురుష యోగం ఏ గ్రహానికి అయితే యోగం ఉందో ఆ గ్రహం యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ అయితే ఉంటుంది సార్. వెయిట్ చేయాల్సింది అంతవరకు, అంతర్దశ వచ్చేంత వరకు మనం. నెక్స్ట్ శివరాజు యోగం చెప్పాము సార్. గురువు సూర్యుడు, గురుమంగళ యోగం గురువు కుజుడు, గజకేశ్వర యోగం గురువు చంద్రుడు, విపరీత రాజయోగం 6 and 8th హౌస్లో ఎక్స్చేంజ్ అవుతారు సార్. నీచభంగ రాజయోగం అంటే ఒకే రాశిలో ఒక గ్రహం ఉచ్చ స్థితి లేక నీచ స్థితి. ఇలా ఏదో ఒక యోగం ఉంటేనే మనకు పేరు ప్రతిష్ట గౌరవం సొసైటీలో ఉంటాయన్నట్టుగా అర్థం సార్. నెక్స్ట్ మనము 9 గ్రహాలు 1వ భావం నుంచి 12వ భావం వరకు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే తెలుసుకోవాలి సార్. మన భావం గ్రహం ఎక్కడ ఉంటుందనేది తెలుసుకోవాలి సార్. తర్వాత భావాధిపతులు ఓకే అండి. 2వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నాడని తెలుసుకోవాలి సార్. ఇంతే సార్. మళ్ళీ ఇక్కడ స్లైడ్ ఇచ్చాను, ఇంతే అండి. మనం ఇక వేదిక్ ఆస్ట్రాలజీ క్లాస్ ఆన్లైన్ స్టార్ట్ చేయబోతున్నాం సార్ జూన్ 7వ తారీఖు. 6వ తారీఖు డెడ్ లైన్ సార్. జూన్ 6వ తారీఖు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 10 కోర్సులలో మనం మొత్తం క్లారిటీగా మన జాతకం గురించి కూడా, మీ జాతకము మనం కోర్స్ బై కోర్సు మీ జాతకం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది సార్. మీ జాతకాన్ని కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతారు. ఫస్ట్ మన జాతకంలో ఉన్న బలం ఏంటి, బలహీనం ఏంటి, మనం ఎటువైపు నడుస్తున్నాము, మన జాతకంలో గ్రహాలు బలం వైపు నడుస్తున్నామా బలహీన వైపు నడుస్తున్నాం అనేసి తెలుసుకోవాలి సార్. అది అర్థం చేసుకుంటే చాలండి. మనకు ఎటువంటి కష్టం వచ్చినా మనం ధైర్యంగా ఉండగలుగుతాం సార్. మనకి ఎలాంటి పెద్ద కష్టం వచ్చినా ధైర్యం ఇచ్చేది ఎవరు సార్ అంటే జ్యోతిషం ఒకటి ఇవ్వగలుగుతాం సార్. నాకు తెలిసినంత వరకు అంటే. క్లాసు డెడ్ లైన్ జూన్ 6th అండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్కి వచ్చి వాట్సాప్ చేసి మీకు డీటెయిల్స్ పంపిస్తాను సార్. ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ క్లాసెస్ ఎందుకు సార్ ఇప్పుడు పెడుతున్నామంటే, ఇది గోచారంలో గురువు బుధుడు గ్రహ చేరిక జూన్ 7వ తారీఖు నుంచి 22 వరకు ఉంటాడు కాబట్టి మనం కూడా ఆ టైంలో క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.